ఈరోజు విద్య అర్థశాస్త్రం అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు కొన్నిటిని చూద్దాం. అర్థశాస్త్రాన్ని స్థూలంగా 4 రకాలుగా నిర్వచించవచ్చు. ఆడమ్ స్మిత్ అతని అనుచరులు ఇచ్చిన సంపద నిర్వచనం, తర్వాత మార్షల్స్ అతని అనుచరులు ఇచ్చిన శ్రేయస్సు నిర్వచనం, రాబిన్స్ ఇచ్చిన కొరత నిర్వచనం, శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనం. 4 రకాలుగా నిర్వచించడం జరిగింది. ఎవరెవరంటే ఆడమ్ స్మిత్, మార్షల్స్, రాబిన్స్, దెన్ శామ్యుల్సన్. ఆడమ్ స్మిత్ ఏం చెప్పారు? సంపదకు సంబంధించినటువంటి ఆర్థిక శాస్త్రానికి సంబంధించి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. మార్షల్స్ ఇతను ఏం చేశారు? శ్రేయస్సుకు సంబంధించిన ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. రాబిన్స్ అతను ఇచ్చినది కొరత నిర్వచనం, శామ్యుల్సన్ ఇచ్చినటువంటి వృద్ధి నిర్వచనం. ఇప్పుడు మనం ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనం గురించి చూద్దాం. ప్రముఖ ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ అనే అతను. ఈయనని అర్థశాస్త్ర పితామహుడు అని అంటారు. అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? ఆడమ్ స్మిత్. ఇతను ఇచ్చిన నిర్వచనం ఏంటి? సంపద నిర్వచనం. ఈయన 1776లో సంపదను గురించి అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం అని నిర్వచించారు. ఈయన రచించిన గ్రంథంలో ఏం చేశారు? 1776లో ఏం చెప్పారు? సంపదన గురించి అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం అని నిర్వచించడం జరిగింది. జేబీసీ కూడా సంపదకు సంబంధించిన సూత్రాల అధ్యయనమే అర్థశాస్త్రం అని నిర్వచించారు. మీరు ఈ అర్థశాస్త్ర నిర్వచనాల్ని ఇంకా కొన్ని క్షుణ్ణంగా చదివితే బాగుంటుంది. ఎందుకంటే సమయాభావం వల్ల అన్ని నిర్వచనాలని అన్నిటినీ మనం ఇక్కడ విశ్లేషించి చెప్పడం చేయలేము. కాబట్టి మీకు ఎంతో కొంత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం. పూర్తిగా కోచింగ్ ఇచ్చి మీకు క్షుణ్ణంగా చదవడానికి అంటే అంత ఇంకా పాఠ్యపుస్తకాల్ని మీరు చదవాలి. దీని మీదే ఆధారపడకుండా ఇది ఒక మార్గదర్శకత్వం. సంపద నిర్వచనంలోని ప్రధాన అంశాలు ఏమున్నాయంటే అర్థశాస్త్రం సంపద సృష్టిని అధ్యయనం చేస్తుంది. అదేవిధంగా సంపదని ఎలా పెంచుకోవచ్చో తెలుపుతుంది. సంపద అంటే కేవలం భౌతిక వస్తు సేవలే కాదు, సంపద ఏ విధమైనటువంటి జ్ఞాన సంపద కూడా జరుగుతుంది. ఇది సంపద యొక్క నిర్వచనం. రెండవది మార్షల్స్ శ్రేయస్సు నిర్వచనం. ఈ మార్షల్స్ శ్రేయస్సు నిర్వచనం ఏం చేసిందంటే ఆడమ్ స్మిత్ సంపద నిర్వచనాన్ని విమర్శించడం జరిగింది. దానిలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి ప్రయత్నించి ఏం చేశారంటే 19వ శతాబ్దపు చివరి దశలో ఒక కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో మార్షల్స్ ఏం చేశారు? మానవుడికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు, సంపదకి ద్వితీయ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. సంపద మానవ శ్రేయస్సు అనే లక్ష్యానికి సాధనం మాత్రమే. అంటే మనిషికే ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది, సంపదకు 2వ స్థానం ఇచ్చారు. ఇక్కడ ఆర్థిక శాస్త్రవేత్త మార్షల్స్ అంటే శ్రేయస్సే ముఖ్యము, సంపద కాదు ముఖ్యము అని ఇక్కడ అర్థం. మార్షల్స్ అర్థశాస్త్రం మానవుడికి దైనందిన జీవనాన్ని గురించి పరిశీలించే విజ్ఞానాన్ని అందిస్తుంది. మానవుడి శ్రేయస్సుకి ఉపయోగపడేది కారణభూతాలైనటువంటి భౌతిక సాధనాల ఆర్జన, వినియోగాలతో సంబంధం కలిగిన వ్యక్తిగత సామాజిక కార్యాల అధ్యయనం అని నిర్వచించడం జరిగింది. అంటే ఈ అర్థశాస్త్రం ఏం చేస్తుందంటే మానవుడు నిత్య జీవితంలో చెందేటటువంటి జీవనం గురించి పరిశీలించే విజ్ఞానం. అతని శ్రేయస్సుకు ఉపయోగపడేది ఏంటివి? భౌతికమైనటువంటి సాధనాలు, వీటిని ఆర్జించడం, వాటిని వినియోగించడం, వీటన్నిటితో కలిగినటువంటి సంబంధం, వ్యక్తిగత సామాజిక కార్యాల అధ్యయనం, ఈ సంబంధాల గురించి వీటన్నిటి గురించి అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం అని నిర్వచించాడు. ఇది శ్రేయస్సుకు సంబంధించినటువంటి నిర్వచనం. అదేవిధంగా పిగు, ఎడ్విన్ కానన్, బెవరెడ్జి మొదలైనటువంటి ఆర్థికవేత్తలు కూడా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే అర్థశాస్త్రాన్ని నిర్వచించడం జరిగింది. పిగు ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అనే కొలబద్ద సంబంధం కలిగిన సాంఘిక శ్రేయస్సుని అర్థశాస్త్రం పరిశీలించడం జరుగుతుంది.
అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అనేటటువంటి దానికి అది కులబద్దగా తీసుకొని దానితో సంబంధం కలిగినటువంటి సామాజిక సాంఘిక శ్రేయస్సుని ఈ అర్థశాస్త్రం పరిశీలిస్తుందని పిగు తెలిపారు. ఎడ్విన్ కానన్ ప్రకారం మానవుడికి భౌతిక శ్రేయస్సు ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుందో ఆ అంశాలని పరిశీలించడమే అర్థశాస్త్రం అని తెలిపారు. ఆ ఎడ్విన్ కానన్ చెప్పింది మాత్రం భౌతిక శ్రేయస్సు దేని మీద ఆధారపడి ఉంటుందో ఆ అంశాలన్నింటినీ పరిశీలిస్తే అదే అర్థశాస్త్రం అని అన్నారు. అదేవిధంగా బెవరెడ్జ్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఏం చెప్పారు అంటే మానవులు భౌతిక అవసరాలను తీర్చుకోవడానికి సహకరించే సాధారణ పద్ధతుల చర్చ మరియు అధ్యయనమే ఈ ఆర్థిక శాస్త్రం అర్థశాస్త్రం అని తెలిపారు. ఈ శ్రేయస్సు నిర్వచనాలలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ శాస్త్రం ఏం చేస్తుంది, మానవుల శ్రేయస్సును గురించే అధ్యయనం చేస్తుంది. అంటే శ్రేయస్సు నిర్వచనంలో ప్రథమంగా చెప్పగలిగింది శ్రేయస్సే ముఖ్యం. అంటే శ్రేయస్సుకి ప్రథమ స్థానం ఇచ్చారు, సంపదకి ద్వితీయ స్థానం ఇచ్చారు. అంటే మానవుడి యొక్క శ్రేయస్సే ప్రథమ స్థానంలో ఉంది. సంఘటిత సమాజంలో ఉండే మానవుల కార్యకలాపాల గురించి ఇది పరిశీలిస్తుంది. ఆర్థిక సంక్షేమానికి సంబంధించిన భౌతిక వస్తు సేకరణ గురించి ఆర్థిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఆర్థిక సంక్షేమానికి సంబంధించిన భౌతిక వస్తు సేకరణ గురించి అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. తర్వాత నిర్వచనం రాబిన్స్ కొరత నిర్వచనం. మనం సంపద నిర్వచనం నేర్చుకున్నాం, శ్రేయస్సు నిర్వచనం, తర్వాత కొరత నిర్వచనం. ఈ మార్షల్ శ్రేయస్సు నిర్వచనాన్ని రాబిన్స్ ఏం చేశారు, విమర్శించి అర్థశాస్త్రానికి ఒక విశ్లేషణాత్మక నిర్వచనాన్ని 1931లో ఇవ్వడం జరిగింది. ఇతను ప్రచురించిన పుస్తకం ఎస్సే ఆన్ ద నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. ఈ రాబిన్స్ ఇచ్చింది కొరత నిర్వచనం. మానవుని కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనాన్ని చేసే శాస్త్రమే ఈ అర్థశాస్త్రం అని రాబిన్స్ నిర్వచించారు. ఏంటిది ఇక్కడ మానవుల కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అని రాబిన్స్ నిర్వచించారు. ఈ కొరత నిర్వచనంలో ఉన్నటువంటి ముఖ్య విషయాల్ని చూద్దాం. ఇప్పుడు మానవుని యొక్క కోరికలు అనంతాలు, వీటికి అంతం లేదు. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక వస్తూనే ఉంటుంది. కానీ వీటిని తీర్చే సాధనాలే పరిమితంగా ఉంటాయి. అంటే కోరికలు ఎన్నైనా కోరవచ్చు, రకరకాలైన కోరికలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. వీటికి అంతం లేదు, అనంతాలు. వీటిని తీర్చే సాధనాలు మాత్రం తక్కువగా ఉంటాయి. పరిమితంగా ఉన్నటువంటి ఈ సాధనాలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి. ఈ పరిమిత సాధనాలతో కోరికలు మానవుడు అన్ని కోరికల్ని తీర్చుకోలేడు. కాబట్టి కొన్ని కోరికలను మాత్రమే తీర్చుకోగలిగి వాటిని తృప్తిపరచుకోగలడు. అంటే అతనికి వచ్చిన అనంతమైన కోరికలన్నిటినీ తీర్చుకోవడానికి అవకాశం లేదు. కొన్ని కోరికలను మాత్రమే తృప్తిపరచుకోగలగడు. ఈ ఎంపిక సమస్యల వల్ల మానవుని యొక్క ప్రవర్తన అన్నది మారిపోతూ ఉంటుంది. కొందరికి ఫలాలు అందుతున్నాయి, కొందరికి అందట్లేదు. ఈ ఎంపిక ఉండటం వల్ల ఎంపిక సమస్యలో కొంతమంది మాత్రమే ఈ ఫలాలని అందుకోగలుగుతున్నారు, కోరికలను తీర్చగలుగుతున్నారు. అంటే మిగిలిన వాళ్ళకి కొరతగానే ఉంటుంది. దీనివల్ల ఏర్పడేటటువంటి ప్రవర్తన మార్పులు, ఈ మార్పులన్నీ అధ్యయనం చేయగలిగి అది ఎలా ఉంటుందో చెప్పే శాస్త్రమే అర్థశాస్త్రం అని వ్యాఖ్యానించడం జరిగింది ఈ కొరత నిర్వచనంలో. అదేవిధంగా చివరి నిర్వచనం శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనం. ఈ రాబిన్స్ నిర్వచనంలో ఏముందంటే నిశ్చల దృక్పథం ఉందని, కాలానుగుణంగా కోరికలు మారిపోతూ ఉంటాయి. లక్ష్యాలు, వనరులు, వీటన్నిటిలో మార్పులు వస్తూనే ఉంటాయి. కాలగమనంలో కాలానుగుణంగా వ్యక్తి యొక్క కోరికలు మారుతుంటాయి, లక్ష్యాలు మారుతుంటాయి, వనరులు కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ రాబిన్సన్ నిర్వచనం వీటన్నిటినీ విస్మరిస్తుందని శామ్యుల్సన్ అభిప్రాయం. అంటే ఇప్పుడు
మనకు మార్కెట్లో కొత్త ఫోన్ ఒకటి వచ్చింది అనుకోండి, మన దగ్గర నోకియా పాత మోడల్ ఫోన్ ఉందనుకోండి, కోరిక ఏమవుతుంది, ఆ కొత్త ఫోను కొనుక్కోవాలని, స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి. స్మార్ట్ ఫోన్ తర్వాత ఐఫోన్ తర్వాత ఇంకా ఏదన్నా ఇంకో కొత్త ఫోన్ వస్తే అది కూడా కావాలని కోరుకుంటాడు. అంటే కాలానుగుణంగా మనిషిలో కోరిక మారుతుంది, లక్ష్యం మారుతుంది, వచ్చే వనరులు కూడా మారిపోతూనే ఉన్నాయి. ఒకప్పుడు మామూలు ల్యాండ్లైన్ ఫోన్ ఉంటేనే చాలా గొప్ప అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఫోన్ వచ్చిన మారే ఫోన్ బట్టి మన యొక్క కోరిక మారిపోతుంది, ఆశయం మారిపోతుంది. ప్రతి వస్తువు కొత్తది ఏదొస్తే అది కావాలి, ఇది పని చేస్తున్నా కూడా పడేసి కొత్తది కొంటున్నారు ఇవాళ రోజున పిల్లలు. అంటే వృద్ధి నిర్వచనం. మరి ఇది కోరికలు అనేటివి అనంతం, లక్ష్యం కూడా అనంతం. వనరుల్లో మార్పు వస్తే ఆ మార్పులకు అనుగుణంగా మనిషి యొక్క భావన కూడా మారిపోతుంది. ఇక్కడ రాబిన్సన్ నిర్వచనంలో ఉన్న అటువంటి నిశ్చలతత్వాన్ని తొలగించేసింది ఈ శామ్యుల్సన్ నిర్వచనం. చలనం ఉంది అంటే మా సేమ్ కోరిక, ఫోన్ కావాలన్న కోరికనే రకరకాల ఫోన్ల మీదకి మళ్ళింది. ఆ విధంగా మనం చలనాన్ని కల్పించాము. ఈ చలనతత్వాన్ని కల్పిస్తూ శామ్యుల్సన్ కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత ఉత్పాదక వనరులకు ప్రజలు, సమాజం ద్రవ్యంతో కానీ ద్రవ్యం లేకుండా కానీ ఎంపిక చేసుకొని ఉపయోగించుకోవడం ద్వారా వస్తూత్పత్తిని చేపట్టి దాన్ని సమాజంలోని వివిధ వర్గాల మధ్య వర్తమాన లేదా భవిష్యత్ కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయాన్ని పరిశీలించడమే అర్థశాస్త్రం. అంటే పరిమితమైనటువంటి ఉత్పాదక వనరులు ఉన్నాయి. ద్రవ్యం పెట్టి కానీ ద్రవ్యం లేకుండా కానీ ఈ ప్రజలు ఏం చేయాలి, తమకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకొని దాన్ని వస్తూత్పత్తిని తయారు చేసి, ఆ వస్తువుని తయారు చేసి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న కాలంలో, తర్వాత జరగబోయే కాలంలో ఏ విధంగా పంపిణీ చేసుకోవడం జరుగుతుందనే విషయాన్ని గురించి పరిశీలన చేయడమే ఈ అర్థశాస్త్రం. ఈ వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల కలిగేటటువంటి ఆర్థిక శ్రేయస్సుని, ఉపయోగాల్ని, వ్యయాల్ని ఈ అర్థశాస్త్రం అనేది విశ్లేషించడం జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రేయస్సు నిర్వచనం ప్రకారం వనరులని నువ్వు ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగిస్తావు, ఉపయోగించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఆర్థిక శ్రేయస్సు ఏంటి, నష్టాలు ఏంటి, వ్యయం ఏంటి, వీటన్నిటిని గురించి ఈ అర్థశాస్త్రం విశ్లేషిస్తుందని శ్రేయస్సు నిర్వచనంలో చెప్పడం జరిగింది. ఈ నిర్వచనంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు: వనరుల కొరత, అపరిమితమైన కోరికలు ఉన్నాయి. వనరులు అన్ని కోరికలు తీర్చుకోవడానికి లేవు, అంటే వనరులు కొరతగా ఉన్నాయి. మనిషి యొక్క కోరికలు అనంతాలు, అపరిమితమైన కోరికలు కలిగి ఉన్నాడు. దానికోసం మనం ప్రత్యామ్నాయ వనరుల్ని చూడాలి. ప్రత్యామ్నాయ వనరులు ఏవైతే ఉన్నాయో అవి మనిషికి ఉపయోగపడాలి. అదేవిధంగా శామ్యుల్సన్ తన యొక్క నిర్వచనంలో ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ నిర్వచనం ఎలా ఉందంటే చలనత్వం కలిగి ఉంది, అదేవిధంగా విస్తృతమైన పరిధి ఉంది. ఇంతవరకే అని తీసుకొని లేదనమాట. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిధి చాలా విస్తృతంగా ఉంది, చలనత్వం కూడా కలిగి ఉంది. ఈ ఎంపిక సమస్యను ఈ చలన దృష్టితో చూడాలి. ఇది పొందలేకపోతే ప్రత్యామ్నాయ వనరులు ఇంకొకటి పొందవచ్చు. ఈ ఎంపిక అనేది కూడా వర్తమానం, ప్రస్తుతం ఉన్నటువంటి దానికి తర్వాత భవిష్యత్తులో కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి అని భావించడం జరిగింది. ఈ శ్రేయస్సు నిర్వచనంలో అంటే ఇప్పుడు మనం ఒక సిస్టమ్, కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఏమన్నా కొన్నాం అనుకో, ఇప్పుడు ఈ ప్రస్తుతం మనకు ఉపయోగపడిన తర్వాత మళ్ళీ మన పిల్లలకు ఉపయోగపడాలి, అంటే ప్రస్తుతానికి తర్వాత భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే విధమైనటువంటి దృష్టితో మనం ఎంపిక చేసుకుంటున్నాము ఈ వనరుల కొరత వల్ల ప్రత్యామ్నాయ వనరులని. కాబట్టి కోరికలు అనేవి అనంతాలు, వనరుల కొరత ఉంది, కానీ ప్రత్యామ్నాయ వనరులను చూసుకొని వాటిల్లో ఎంపిక చేసుకోవాలి, చలన దృష్టితో పరిగణించాలి. వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిని ఈ ఆర్థిక వృద్ధి నిర్వచనంలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది శామ్యుల్సన్. తర్వాత మనం అర్థశాస్త్ర స్వభావాన్ని తెలుసుకుందాం. అర్థశాస్త్రం ఉత్పత్తి, వినియోగం, పంపిణీ, వినిమయం, అంటే ఉత్పత్తి చేయడంలో, వాటిని వినియోగించడంలో, పంపిణీ చేయడంలో, వినిమయం చేయడంలో మానవుని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో అధ్యయనం చేస్తుంది.
ఈ అర్థశాస్త్రం యొక్క స్వభావం ఏంటి అంటే మానవుని ప్రవర్తన ఈ 4 విషయాలలో ఏ విధంగా ఉందో అధ్యయనం చేయడం జరుగుతుంది. అర్థశాస్త్రం యొక్క పరిధి, దీని యొక్క పరిధి చాలా విస్తృతమైనది. ఇది మానవుని యొక్క వివిధ కార్యకలాపాలు, ఆదాయం, వ్యయం, వినియోగం, సంపద మొదలైన వాటి గురించి ఆలోచిస్తుంది. ప్రతి వ్యక్తి ఏదో ఒక ఉద్యోగాన్ని లేకపోతే ఆదాయాన్ని పొందడానికి ఒక వనరుని తీసుకుంటాడు. ఆ వనరు నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని కొంత వినియోగిస్తాడు, వినియోగించి కొంత సంపదను సృష్టించుకుంటాడు, కొంత ఖర్చు చేస్తాడు, వ్యయం చేస్తాడు. ఇటువంటి కార్యకలాపాలన్నిటి గురించి అధ్యయనం చేస్తుంది ఈ ఆర్థిక శాస్త్రం. ఈ ఆర్థిక శాస్త్రం యొక్క పరిధిలో వీటి గురించి తెలియజేయడం జరుగుతుంది. అర్థశాస్త్రంలో ప్రధానమైనవి ఏమున్నాయంటే వినియోగం ఏ విధంగా ఉపయోగిస్తాం, వినిమయం, పంపిణీ, ఆదాయం, ప్రణాళికలు, అభివృద్ధి. ఈ అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది? మనం మంచి ప్రణాళికలు వేసినప్పుడే. ప్రణాళికలు దేని గురించి వేయాలి? మన ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి, దాన్ని వినియోగించుకోవడానికి. ఈ సంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఉంటుంది. సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో అంటే ఎప్పుడు సంపాదన, ఆదాయం ఉంటుంది, దాన్ని ఉపయోగించడం కూడా ఉంటుంది. కీన్స్ ప్రకారం సంపూర్ణ ఉద్యోగిత వాస్తవమైన స్థితి కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని చేర్చుకోవడాన్ని ప్రధాన అంశంగా పెట్టుకున్నాయి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎప్పుడు ఈ ఉద్యోగాల కల్పన ఎప్పుడు సంపూర్ణంగా ఉద్యోగిత స్థాయి ఉండడాన్ని వాళ్ళు ప్రధాన అంశంగా పెట్టుకున్నారని కీన్స్ చెప్పారు. ఇది వాస్తవమైన స్థితి కాదు అని. విద్య అర్థశాస్త్రం. విద్యా అర్థశాస్త్రం అనే పదాన్ని మొట్టమొదట 1960లో షుల్ అనే ఆర్థికవేత్త అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ని ఉద్దేశించి ప్రస్తావించాడు. అర్థశాస్త్రం అనేది అర్థశాస్త్రంలో ఆవిర్భవించినటువంటి ఇది ఒక నూతన శాఖ. ఇది విద్యను ఆర్థికవంతంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ విద్యా ఆర్థిక శాస్త్రాన్ని, అర్థశాస్త్రాన్ని విశ్లేషించడానికి ఆసక్తి కనబరచడం జరిగింది. మార్షల్ అభిప్రాయం ప్రకారం మానవుల విషయంలో పెట్టుబడి పెట్టిన మూలధనం అంతటికి అత్యంత విలువైనది విద్య అని భావించడం జరిగింది. అంటే విద్యను మూలధనంగా పెట్టుబడి పెడితే ఇదే అన్నిటికన్నా విలువైనది, అన్ని రకాలైనటువంటి పెట్టుబడుల కన్నా విలువైనది విద్య అని చెప్పడం జరిగింది మార్షల్. విద్యా అర్థశాస్త్రం ఏం చేస్తుందంటే మానవులకు గల అనంతమైన కోరికల్ని, అతనికి గల పరిమిత వనరుల గురించి తెలుపడం జరుగుతుంది. నీకు ఇన్ని కోరికలు ఉన్నాయి కానీ వనరులు మాత్రం ఇవే ఉన్నాయి, వీటిల్లో నువ్వు ప్రత్యామ్నాయ వనరులు ఏంటి నువ్వు ఉపయోగించుకొని నీ కోరికను తీర్చుకుంటావో అని ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. అంటే విద్యా అర్థశాస్త్రం వీటి గురించి అతనికి వ్యక్తికి తెలియజేస్తుంది. విద్యా అర్థశాస్త్రం నిర్వచనం ప్రకారం నిర్దిష్ట ఆర్థిక లక్ష్యాలకు సంబంధించిన మానవ వనరుల ప్రణాళికాబద్ధమైన విద్యా వ్యవస్థలో అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడి, వనరుల వినియోగంతో వ్యవహరించే ఆర్థిక విషయాల అధ్యయనమే విద్యా అర్థశాస్త్రంగా నిర్వచించడం జరిగింది. అంటే నిర్దిష్టమైనటువంటి ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి మనిషి ఏం చేయాలి? ఒక ప్రణాళికను ఏర్పరచుకోవాలి. అది విద్య ద్వారానే వస్తుంది. విద్యా వ్యవస్థలో ఈ అభివృద్ధికి సంబంధించి పెట్టుబడి పెట్టాలి, ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని ఆ ఆర్థిక విషయాలను ఏ విధంగా వ్యవహరిస్తున్నారో వాటి గురించి అధ్యయనం చేసేదే విద్యా అర్థశాస్త్రం అని చెప్పడం జరిగింది. విద్యా అర్థశాస్త్రం విద్యా ఆర్థిక విలువలను, విద్యా వ్యవస్థ ఆర్థిక అంశాలను విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తుంది. విద్యా విధానాన్ని కూలంకషంగా, సూక్ష్మంగా అర్థం చేసుకొని అభివృద్ధి పరచడానికి విద్యా అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. ఈ విద్యకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది విద్యా అర్థశాస్త్రం. అర్థశాస్త్రం లేని కారకాలను, పద్ధతులను, సూత్రాలను విద్యా వ్యవస్థకు వర్తింపచేసి విద్యను మెరుగుపరచడమే విద్యా అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం.
విద్య అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారకాలు, పద్ధతులు, సూత్రాలన్నింటిని గురించి ఎడ్యుకేషన్ సిస్టంలో దానిలో పెట్టడం వల్ల, విద్యా వ్యవస్థకు వర్తింపచేయడం వల్ల విద్యను మెరుగుపరచడం అనేది ఈ విద్యా అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్షణం. విద్యా అర్థశాస్త్రం అనేది అర్థశాస్త్రంలో ఒక ముఖ్యమైనటువంటి విభాగం. విద్య ఒక వస్తువు. విద్య శిక్షణ ద్వారా, ముఖ్యంగా నియత పాఠశాల విధానం ద్వారా విజ్ఞానం, నైపుణ్యం, మనోవిజ్ఞానం, ప్రవర్తన మొదలైనటువంటి వాటిని పెంపొందించడం జరుగుతుంది. శిక్షణ ద్వారా విద్యను పొందుతాము. మామూలుగా ప్రతిరోజు పాఠశాల కంటే నియత పాఠశాల విధానం ద్వారా విద్యార్థి ఏమేమి పొందుతాడు? విజ్ఞానం, నైపుణ్యం, మనోవిజ్ఞానం, ప్రవర్తన వీటన్నిటిని పెంపొందిస్తుంది. అదేవిధంగా ఆల్బ్లాంక్ చెప్పినట్టు లేబర్ ఎకనామిక్స్, ప్రభుత్వ రంగం, ఆర్థిక శాస్త్రం, సంక్షేమ ఆర్థిక విషయాలు, ఆర్థిక అభివృద్ధి విషయాలు, అభివృద్ధి చెందినటువంటి విషయాలతో, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలతో విద్యా అర్థశాస్త్రం పాలు పంచుకుంటుంది అని చెప్పారు. ఆర్థిక శాస్త్ర దృష్టిలో అంటే విద్యా అర్థశాస్త్రంలో ప్రజలు, సమాజం వీళ్ళు డబ్బు వినియోగించి కానీ, డబ్బు లేకపోయినా కానీ పరిమితంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించి వివిధ రకాలైనటువంటి శిక్షణలను నెలకొల్పడం జరిగింది. అంటే విద్యా అర్థశాస్త్రంలో ప్రజలు చేసుకోవడానికి రకరకాలైనటువంటి శిక్షణలు ఇవ్వడం జరిగింది. విజ్ఞానం, నైపుణ్యం, మనోవిజ్ఞానం, ప్రవర్తన వీటన్నిటిని పెంపొందించడం జరిగింది. వాటిని సమాజంలోని వివిధ వర్గాల వారికి ప్రస్తుతం మరియు భావి కాలాల్లో అందించడం పైన అధ్యయనం జరపడానికి ఈ విద్యా ఆర్థిక శాస్త్రం ఉపయోగపడుతుంది. విద్యా అర్థశాస్త్రం యొక్క పరిధి. విద్యా అర్థశాస్త్రం ఏం చేస్తుంది? విద్యా విషయాల ఆర్థిక విశ్లేషణ చేస్తుంది. వృత్తుల స్వరూపం మీద ప్రభావాన్ని విద్యా అర్థశాస్త్రం పరిశీలించడం జరుగుతుంది. అంటే వివిధ రకాలైనటువంటి వృత్తులు ఏమేమి ఉన్నాయో వాటి స్వరూపం, వాటి యొక్క ప్రభావం ఎకానమీ మీద ఎంతవరకు ఉందో మన విద్యా అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. ఉపాధి రంగం, ఆర్థిక రంగంలో కలిగే మార్పుల వలన ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు, ఎటువంటి వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి, ఎటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి, వీటన్నిటిలో వచ్చేటటువంటి మార్పుల్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. విద్యా విధానం ఆర్థిక రంగంలోని పలు శాఖలతో ముడిపడి ఉంటుంది. విద్య మానవ వనరుల అభివృద్ధిలో ముఖ్య భాగం. మానవ వనరులు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఇది చాలా ప్రముఖమైన భాగం వహిస్తుంది విద్య. అదేవిధంగా ఈ విద్య అందించడానికి ఆర్థిక రంగంలోని పలు శాఖలు కూడా కలిసి పనిచేయవలసి ఉంటుంది. విద్య అర్థశాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది. ఇక్కడ ఆరోగ్య అర్థశాస్త్రంతో పాటు ఈ విద్యా అర్థశాస్త్రం చాలా ముఖ్యం. దేశంలో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించడానికి ముఖ్య అవసరంగా ఇది పనిచేస్తుంది. మానవ వనరుల అభివృద్ధికి చెందడానికి కృషి చేస్తుంది. మానవ వనరుల అభివృద్ధి చెందాలన్నా, అదేవిధంగా దేశంలో సుస్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా ఈ విద్యా అర్థశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత కలదు. విద్యా అర్థశాస్త్రం విద్యారంగాన్ని అభివృద్ధిని గురించి విశ్లేషించడం, వివరించడం, ఎటువంటి అభివృద్ధులు జరుగుతున్నాయి విద్యలో అనేవి మాత్రమే కాకుండా వాటిని ఏ విధంగా సాధించాలో మార్గం చూపడం జరుగుతుంది. అంటే విద్యా అర్థశాస్త్రం విద్యారంగ అభివృద్ధిని వివరించడం జరుగుతుంది, అదేవిధంగా మార్గాన్ని కూడా చూపించడం జరుగుతుంది. విద్యా అర్థశాస్త్రం మానవ పెట్టుబడిని పెంపొందించటను వివరిస్తుంది. ఆర్థిక అభివృద్ధిని సాధించటంలో విద్యారంగం భాగం ఎంత ఉందో అంచనా వేయడానికి అవసరమైనటువంటి కొలమానాల్ని, పరికరాల్ని కూడా ఈ విద్యా అర్థశాస్త్రం అందిస్తుంది. అంటే ఆర్థికాభివృద్ధిలో విద్య యొక్క ప్రభావం ఎంత ఉంది, విద్యారంగం యొక్క భాగం ఎంత ఉందో అంచనా వేయచ్చు ఈ విద్యా అర్థశాస్త్రం ద్వారా. ఇది ఏం చేస్తుంది? అవసరమైనటువంటి కొలమానాల్ని, పరికరాల్ని అందించడం జరుగుతుంది. ఆర్థిక శాస్త్రంలో ఉపయోగించే వెచ్చింపు, ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నామో, లాభాల విశ్లేషణ, లాభాలు ఏ విధంగా వస్తాయి, ఏ రేటులో వస్తాయో అవన్నిటినీ, ఆ విశ్లేషణ పరికరాలు కూడా విద్యారంగంలో వాడటానికి అంగీకరిస్తుంది. అంటే
మనకు ఆర్థిక రంగంలో ఉన్నటువంటి విశ్లేషణ పరికరాలన్నిటినీ విద్యారంగంలో కూడా ఉపయోగించి మనం ఫలితాలని విశ్లేషించవచ్చు. విద్యార్థులు ఎంతవరకు ప్రగతి సాధించారు, ఏ రకమైనటువంటి లక్ష్యాల్ని సాధించగలిగారు, వీటన్నిటిని కూడా విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది. విద్యారంగంలో చేసే పెట్టుబడుల ద్వారా అవసరమైన సిబ్బందికి అనుగుణంగా మానవ వనరుల అభివృద్ధి పొందేటట్లు చేస్తుంది. ఈ విద్యారంగంలో పెట్టేటటువంటి పెట్టుబడుల వల్ల మానవ వనరుల అభివృద్ధి కూడా జరుగుతుంది. మానవ వనరుల పెట్టుబడిగా విద్య. మానవ వనరులను పెంపొందించడానికి విద్యను ఏం చేయాలి? పెట్టుబడిగా పెట్టడం. ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఉపయోగం, సంక్షేమం రెండు మానవ వనరుల పెట్టుబడి. వినియోగాలపై ఆలోచనలకు కీన్స్ ప్రకారం ఆర్థిక శాఖలలో రెండు భిన్న శాఖలపై ఖర్చులను సూచిస్తాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు ఖర్చు కూడా మనం చూడాలి. రెండు వివిధమైనటువంటి శాఖలలో ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంటి ఖర్చులు ఏమొస్తాయి? వినియోగపు ఖర్చుల కిందికి వస్తాయి. వ్యాపార సంస్థలు చేసే ఖర్చు ఏమో పెట్టుబడి కింద వస్తాయి. ఇంట్లో మనం పెట్టే ఖర్చు అంతా వినియోగించడానికి ఉపయోగిస్తాము కాబట్టి అది వినియోగపు ఖర్చు అంటాము. మరి పెట్టుబడి ఎక్కడ? మానవ వనరుల పెట్టుబడిగా విద్య అని అంటున్నాం కదా. వ్యాపార సంస్థలు చేసే ఖర్చు అంతా పెట్టుబడి అవుతాయి. అదేవిధంగా విద్యపై ఖర్చు మనం చేస్తే కుటుంబాలు, ప్రభుత్వాలు చేస్తాం కాబట్టి ఇది పెట్టుబడి అవుతుంది. వాణిజ్య సంస్థలు ఏం చేస్తారు? ఉద్యోగానికి శిక్షణ ఇస్తాయి. ఆ ఖర్చు ఆ సంస్థ భరిస్తుంది కాబట్టి దాన్ని పెట్టుబడి అంటారు. అదేవిధంగా కెనిసన్ మ్యాక్రో ఎకనామిక్స్ ప్రకారం జాతీయ ఆదాయం లెక్కించడంలో విద్య అనేది వినిమయానికి సంబంధించినటువంటి అంశం. అంటే విద్య విషయంలో వినిమయాన్ని, పెట్టుబడిని విడదీయలేము. మనం ఎంత పెట్టుబడి పెట్టామో, ఆ పెట్టుబడి ఎంత వినియోగించామో ఆ రెండింటిని విడదీసి చూడలేము. విద్యను పెట్టుబడిగా, వినిమయంగా రెండింటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్న సిబ్బందికి వృత్తి నైపుణ్యాలు, అదేవిధంగా విజ్ఞానం కలిగించడానికి అయ్యే ఖర్చు ఆ సంస్థ విద్యపై చేసే పెట్టుబడిగా అవుతుంది. అంటే వృత్తి చేస్తున్నప్పుడు కూడా నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రతి శిక్షణా సంస్థ లేదా ప్రతి సంస్థ కూడా సిబ్బందికి కొంత నైపుణ్యం మీద అవగాహన కల్పించడం, తర్వాత విజ్ఞానం కలిగించడం చేస్తుంది. ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ఇంకా కాస్త మెరుగుపరుచుకోవడానికి కొన్ని రకాలైనటువంటి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖర్చంతా విద్య మీద చేసేటటువంటి పెట్టుబడిగా భావించవచ్చు. విద్య అనేది ఉత్పత్తిని ఇచ్చే వస్తువు. విద్య ఒక ఆర్థిక వస్తువుగా చూడడం జరిగింది. ఏ వస్తువైనా అందుబాటులో లేకపోతే, అందుబాటు తక్కువగా ఉండి వాటిని ఇతరులకు కేటాయిస్తే ఏమవుతుంది? ఆ వస్తువుని ఆర్థిక వస్తువు అంటామన్నమాట. వస్తువులు కొన్నే ఉన్నాయి, కొన్ని సీట్లే ఉన్నాయి, తర్వాత అందరికీ అందుబాటులో లేదు, కొంతమందికి మాత్రమే కేటాయించడం జరిగినప్పుడు ఆ వస్తువు ఆర్థిక వస్తువు అవుతుంది. మనకు విద్యలో కూడా మెడిసిన్ అలాగే, ఒకప్పుడు ఇంజనీరింగ్ కూడా అలాగే, ఐఐటి సీట్లు ఇవన్నీ కూడా ఆర్థిక వస్తువులే. ఎందుకంటే మెడిసిన్ సీట్లు అందరికీ రావట్లేదు, అంటే అందుబాటులో లేవు, కానీ ఎక్కువ మంది దానికోసం పోటీ పడుతున్నారు, కొంతమందికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్థిక వస్తువుగా చూడవచ్చు విద్యను, ఒక ఆర్థిక వస్తువు. దేశ ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఈ విద్య అనేది ఉపయోగపడుతుంది. విద్య ఎక్కువైతే జాతీయ ఉత్పాదన ఏమవుతుంది? పెరుగుతుంది. జాతీయ తలసరి ఆదాయం పెరుగుతుంది, ఉత్పాదన పెరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి. విద్య అనేది ఒక పెద్ద పరిశ్రమ. ఈ విద్యను పరిశ్రమగా భావిస్తే ఈ విద్యా పరిశ్రమ చాలా ఖర్చు పెడుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు విద్యను చెప్పించడానికి చాలా రకాలైనటువంటి పుస్తకాలు, అంశాలను కొంటున్నారు, అనేక రకమైనటువంటి వస్తువులు కొనడం జరుగుతుంది. కాబట్టి చాలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ట్యూషన్ రూపేణా, లేకపోతే ట్యాబ్స్, ల్యాప్టాప్స్, సీడీలు, డివిడీలు, రకరకాలైనటువంటి వాటి కోసం, విద్య కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యను మనం పెట్టుబడిగా ఖర్చు చేస్తున్నాం. కాబట్టి విద్య
పెట్టుబడి వస్తువు. ఈ దేశ పురోగభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి విద్య అనేది ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది. ఎప్పుడైతే అందరూ విద్యను కలిగి ఉంటారో దేశంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, జాతీయ ఉత్పాదన కూడా పెరుగుతుంది. ఇంచుమించు అన్ని దేశాల్లో కూడా రక్షణపై పెట్టే ఖర్చు కన్నా తర్వాత విద్యపై పెట్టే ఖర్చే ఎక్కువ. అన్ని దేశాలు ముందు దేశం రక్షణ కోసం ఖర్చు పెడతాయి, అంటే సైనికులకి రక్షణ విషయాలకు ఎక్కువ ఖర్చు పెట్టి తర్వాత విద్య మీదే ఖర్చు పెడతారు. విద్యా ఉత్పాదనలు దేశంలో ఉత్పాదన పెంచే పెట్టుబడులు. విద్య ద్వారానే అనేక రంగాల్లో మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నాం. అక్కడ అభివృద్ధి సాధించింది అంటే విద్యలో ఉత్పాదన జరిగినట్లే, అంటే దేశంలో ఉత్పాదన జరిగినట్లే. ఇది పెట్టుబడిగా మనం భావించవచ్చు. విద్య ప్రకారం విద్యకు సంబంధించి 4 అంశాలు ముఖ్యమైనవి. విద్యకు ఆర్థిక విలువ ఉంది, విద్యకు వనరుల కేటాయింపు చేయాలి, అదేవిధంగా విద్యపై పెట్టుబడులు పెట్టాలి, విద్యను ప్రణాళికాబద్ధంగా చేయాలి. విద్యకు ఆర్థిక విలువ ఉంది. విద్య మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మానవ వనరుల అభివృద్ధి గురించి అవగాహన వివిధ సమాజాల్లో సంస్కృతుల్లో వివిధ రకాలుగా భిన్న విధాలుగా ఉంటుంది. ఇక్కడ ఆర్థిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలని నిర్వచించడం జరిగింది. ఈ మానవ వనరుల అభివృద్ధికి విద్య ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ 4 సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే మానవ వనరుల అభివృద్ధి గురించి అవగాహన గురించి వివిధ రకాలైన సమాజాల్లో సంస్కృతుల్లో మార్పు చెందుతూనే ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి గురించి మనం క్షుణ్ణంగా కూలంకషంగా తెలుసుకోవాలంటే ఈ సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలి. క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం, అగస్టినియన్ సిద్ధాంతం, లీనియర్ సిద్ధాంతం, సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాలని ఆర్థిక శాస్త్రవేత్తలు సామాజిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం నిర్వచించడం జరిగింది. క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం స్వాభావికంగా పునరావృతమైన సహజ సంఘటనలు, ఋతువులు, మొక్కలు దృష్టిలో ఉంచుకొని నిర్వచించడం జరుగుతుంది. కొన్ని స్వభావ సిద్ధంగా పునరావృతము అవుతూ ఉంటాయి. ఋతువుల్లో మనకు వేసవిలో మల్లెపూలు వస్తాయి, మామిడి పళ్ళు వస్తాయి, అంటే అది పునరావృతం అవుతుంది. ఆ ఋతువు వచ్చినప్పుడు ఆ మొక్కలు ఏం చేస్తాయి, అవి పుష్పించి ఫలాల్ని అందించడం జరుగుతుంది. పుష్పించడం, ఫలాలను అందించడం అనేది ఇది ఎప్పుడు పునరావృతం అవుతుంది. అంటే స్వాభావికంగా సహజ సిద్ధంగా సహజంగా జరిగేటటువంటి సంఘటనలు. ఈ క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం దీన్ని బలపరుస్తుంది. అంటే స్వాభావికంగా పునరావృతమయ్యే సహజ సంఘటనలు, ఋతువులు, మొక్కలు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని నిర్వచించడం జరిగింది ఈ క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం. అంటే ప్రతి ఒక్కటి ఒక పద్ధతిలో జరుగుతాయి. అంటే సైక్లిక్ అంటే గుండ్రంగా మళ్ళీ చివర లేకుండా మళ్ళీ పునరావృతం అవుతూ ఉండడం అన్నమాట. దీన్ని క్లాసిక్ సైక్లిక్ సిద్ధాంతం అంటారు. జాతి నాగరికతలు, మన నాగరికత ఇవన్నీ చారిత్రక సంఘటనలు కూడా ఎగుడు దిగుడుగా సాగినటువంటి సంఘటనలుగా పేర్కొనడం జరుగుతుంది. ఏ సంఘటన కూడా మళ్ళీ పునరావృతం అవ్వట్లేదు. అంటే ఒక పద్ధతి లేకుండా కొన్ని చోట్ల అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంది, కొన్ని జాతుల్లో నాగరికత బాగా ఉంది, కొన్ని జాతుల్లో లేదు. ఈ విధంగా రకరకాలైనటువంటి అసమానతలు కూడా ఉన్నాయి. అంటే ఈ జాతి నాగరికతలకు సంబంధించిన మానవ చారిత్రక సంఘటనలు ఎలా ఉన్నాయంటే ఎగుడు దిగుడుగా ఉన్నాయని పరిగణించడం జరిగింది. అంటే అభివృద్ధి ఒక సాఫీగా ఒక సైక్లిక్ పద్ధతిలో జరగలేదు. కానీ సహజ సంఘటనలు పునరావృతమయ్యే ఏంటి, జంతువులు, మొక్కలు, ఋతువులు వీటిల్లో జరుగుతోంది. కానీ ఈ స్వభావానికి అనుసరించి మానవ జీవితాలలో ఈ విధంగా జరగటం లేదు. ఈ పద్ధతిలో ఏం చేశారంటే గ్రీకులు, రోమన్లు అభివృద్ధిని గురించి ఊహించి నిర్వచించడం జరిగింది. తర్వాత సిద్ధాంతం అగస్టినియన్ సిద్ధాంతం. ఇక్కడ కూడా అగస్టినియన్ సిద్ధాంతం ప్రకారం క్రిస్టియన్ల దృష్టిలో కూడా అభివృద్ధి పునరావృతమయ్యే సంఘటనల ప్రాతిపదికనే సాగుతుంది.
అంటే మామూలుగా అభివృద్ధి అనేది తిరిగి మనం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా పునర్జన్మ గురించి చెప్తాం. కానీ అగస్టిన్ దీన్ని ఒప్పుకోలేదు. సంఘటన అనేది పునరావృతం అవదు, మానవ జీవితంలో మానవ జాతిలో ఒకటే ఆవృత్తం ఉన్నది. ఇది ఎక్కడ బైబిల్లో ఆడంను సృష్టించడంతో మొదలైంది. ఆడంను సృష్టించాడు ఒకసారి, తర్వాత క్రీస్తు రావడంతో పూర్తిగా పుష్పించి వికసించి అది అక్కడికే ఉంది. ఇక్కడ ఆవృత్తం మళ్ళీ ఆడం అనేవారు పుట్టడం లేదు, మళ్ళీ క్రీస్తు రావడం లేదు. అంటే ఈ సంఘటనలు పునరావృతం అవ్వట్లేదని అగస్టీనియన్ సిద్ధాంతం. ఈ ఆవృత్తం మరణాలతో లేదా ప్రపంచం విధ్వంసంతో అంతమవుతుంది. భగవంతుడు ఇచ్చే ప్రపంచంలో మార్పు అనేది ఒక కారణం అవుతుంది. ఈ సునామీ రావడం కానీ, లేకపోతే మరణం సంభవించడం కానీ, భూకంపాలు కానీ, వీటి వల్ల ప్రపంచం విధ్వంసం అయ్యి అంతమైపోతుంది తప్పితే మళ్ళీ ఆవృత్తం కావట్లేదు, ఈ పునరావృతం లేదు అని అగస్టీనియన్ యొక్క సిద్ధాంతం. లీనియర్ సిద్ధాంతం ప్రకారం విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, నాగరికత ఇవన్నీ గతంలో పురోభివృద్ధి చెందాయి, ఇప్పుడు కూడా పురోభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, ముందుకు పోతూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మనం ఇంకా చాలా వాటిని తెలుసుకుంటాం. అభివృద్ధి చెందుతుంది, శాస్త్రం అభివృద్ధి చెందుతుంది, ఆవిష్కరణలు, కొత్త ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ అభివృద్ధికి హద్దులు అనేవి లేదు, అది ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది, విస్తరించుకునే విధానంలోనే ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. మనం మెడిసిన్లోను, తర్వాత సాంకేతిక రంగంలోను వీటన్నిటిలో ముందంజలోనే ఉన్నాం. నాగరికత కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధికి హద్దులు లేవు, అది ఎల్లప్పుడూ విస్తరించే విధిలోనే ఉంటుంది. కాబట్టి అనంతమైన హద్దులు లేని ప్రగతి ఎన్లైటెండ్ ఆప్టిమిజంకి మూలం. ఈ ఆధునికీకరణం సిద్ధాంతం ఒకదాని నుండి ఒకటి ఉత్పన్నమయ్యే వివిధ రకాలైనటువంటి చరాల పైన ఆధారపడి ఉంటుంది, సెట్ ఆఫ్ వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆధునికీకరణం మొదలు ఆధునిక సమాజం, ఆధునిక ప్రవర్తన, ఆర్థిక అభివృద్ధి, విలువలు వీటన్నిటి మీద ఆధునికీకరణ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం సామాజిక శాస్త్రవేత్తలలో ఆదరణ పొందడం జరిగింది. ఆర్థికవేత్తలు అభివృద్ధిని మానవ వనరుల పెట్టుబడి సిద్ధాంతం ప్రాతిపదికన విశదీకరించడం జరిగింది. అంటే ఆర్థికవేత్తలు ఈ మానవ వనరుల పెట్టుబడి సిద్ధాంతం ప్రాతిపదికన వివరించడం జరిగింది. ఈ విధంగా ఆధునికీకరణ అనేది ప్రవర్తన, సమాజం, ఆర్థికాభివృద్ధి, విలువలు వీటన్నిటిలో జరుగుతుంది. ఈ సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం ప్రకారం ఆశాభావం, లీనియర్ మోడల్, వైరుధ్యం ఈ దృష్టిలో పునరావృతమయ్యే మోడల్ని చెప్పుకుంటున్నాం. అంటే లీనియర్ మోడల్లో కొన్ని అంశాలు పునరావృతం అవుతాయి, వాటిల్లో వైవిధ్యం ఉంటుంది. వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా ఈ సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం అంటే పునరావృతం అవుతోంది, అదేవిధంగా ముందుకు వెళుతోంది. అంటే ఈ సిద్ధాంతం దృష్టిలో అభివృద్ధి అనేది పురోగతి సాధిస్తూ ఉంది, అభ్యుదయమయ్యేది అని సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం యొక్క పద్ధతి. మానవ వనరుల అభివృద్ధి, దీని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటో చూద్దాం. అభివృద్ధి అనేది జీవన విధానంలో ఒక ప్రధానమైనటువంటి అంశం. శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే అభివృద్ధిని పెరుగుదల, సామాజిక మార్పు, పరిణామం, ప్రగతి, ఆధునికీకరణ వీటన్నిటి గురించి తెలిపేవిగా వర్ణించడం జరిగింది. అభివృద్ధి అనేది మనిషి యొక్క జీవన విధానంలో ప్రతి మనిషిలో ఉంటుంది, ఇది యొక్క ప్రధానమైనటువంటి అంశం. అంటే అభివృద్ధిని ఎలా చూశారంటే పెరుగుదల, సామాజిక మార్పు, పరిణామం, ఎవల్యూషన్, ప్రగతి, ఆధునికీకరణ ఇవన్నీ గురించి తెలిపేదే అభివృద్ధి అని నిర్ణయించడం జరిగింది. ఫ్లెచర్ ప్రకారం అభివృద్ధి మనలోని శక్తిని పూర్తిగా తెలియజేస్తుంది, బయలుపరచడం, ఏదైనా సాధించాలి దాన్ని సాధించడం అభివృద్ధి. సాధించాలి అన్నప్పుడు మన యొక్క శక్తిని అంతటిని వినియోగించి బయట పెట్టేసి దాన్ని సాధించగలగడమే అభివృద్ధి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పీటర్ డ్రక్కర్ ప్రకారం వ్యక్తిగా వనరు కాదు, ఎప్పుడు వనరు అవుతాడు? శిక్షణ పొంది ఉత్పాదనలో పాల్గొనే శక్తిని సాధించినప్పుడే అతడు వనరుడుగా మారుతాడు. అంటే
ప్రతి వ్యక్తి ఒక వనరు కాదు, అంటే మానవ వనరు ఉపయోగపడే వనరు కాదు. శిక్షణ పొంది ఉత్పాదనలో అతను ఏదైనా ఉత్పాదనలో పాల్గొంటేనే అతను వనరుగా మారతాడు అని పీటర్ డ్రక్కర్ ప్రకారం ఈ అభిప్రాయం. మానవ అభివృద్ధికి సూచనలు ఏమున్నాయి అంటే, మానవ వనరుల అభివృద్ధికి సూచికలు 2 రకాలు. దేశంలో మానవ వనరులు తెలిపేవి పెట్టుబడి, అదేవిధంగా కాలగతిలో వాటి పెంపుదలను తెలిపేవి 2 సూచికలు. పెట్టుబడి తర్వాత వాటిని ఎలాగా పెంపొందించడం అనేది. మానవ వనరుల అభివృద్ధి రేటు జాతి సాధించినటువంటి ఆర్థికాభివృద్ధికి సూచికగా మనం చెప్పవచ్చు. మానవ వనరుల్లో కనుక అభివృద్ధి జరిగితే మన జాతి యొక్క ఆర్థిక అభివృద్ధి జరిగింది, అది ఒక సూచికగా పరిగణించవచ్చు. మానవ వనరుల అభివృద్ధికి కీలకాంశాలు ఏమున్నాయో చూద్దాం. కీలకాంశాలు మానవ వనరుల నుంచి ఏ స్థాయి నుంచి అభివృద్ధి చేయాలో అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఈ మానవ వనరుల అభివృద్ధిని సాధించడానికి విద్య ప్రధానమైంది. హార్బిన్సన్ అధ్యయనం ప్రకారం మానవ వనరులు వివిధ స్థాయిలలో ఉన్న దేశాలు అవలంబిస్తున్న కీలక విధానాలే అభివృద్ధికి కీలకమైనటువంటి అంశాలు. వాళ్ళు అవలంబించే పద్ధతులే విధానాలే కీలకమైన అంశాలు. దానివల్ల మానవ వనరుల అభివృద్ధి వివిధ స్థాయిల్లో జరుగుతోంది అని భావించడం జరిగింది. స్థాయి 1 అంటే తక్కువ అభివృద్ధి కలిగినటువంటి దేశాలు. ఇటువంటి దేశాల్లో ఏమవ్వాలి, అభివృద్ధి అనేది వేగంగా జరగాలి. విదేశీ శ్రామికుల స్థానంలో స్థానికంగా ఉన్నటువంటి శ్రామికులనే నియమించాలి. అదేవిధంగా విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. మాధ్యమిక విద్యకు, ప్రాథమిక విద్యకు, సార్వజనీన విద్యకు ప్రాధాన్యత ఇస్తే విద్యాభివృద్ధి జరిగితే దేశంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అభివృద్ధి జరిగితే ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి దేశాలలో వేగంగా అభివృద్ధి చెందాలి అంటే విదేశీ శ్రామికుల స్థానంలో స్థానిక శ్రామికులను పనిలో ఉంచాలి, నియమించాలి. అదేవిధంగా సార్వజనీన ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమిక విద్యలో నాణ్యతకు చాలా పెద్ద పీట వేయాలి. అంటే నాణ్యమైన మార్పును తీసుకురావాలి, నాణ్యత ఉండాలి. వృత్తి విద్యా బోధనకు సాంకేతిక శిక్షణా సంస్థలు ఏర్పడాలి. రకరకాలైనటువంటి వృత్తులు కూడా అంతరించిపోతున్నాయి. అదేవిధంగా వాటిను సరి అయిన శిక్షణ ఇచ్చి వృత్తి విద్యల్లో కూడా మన వీళ్ళని విద్యార్థులను ప్రోత్సహించాలి. వృత్తి విద్యలు తీసుకునేటట్లు సాంకేతిక శిక్షణా సంస్థలు ఏర్పడాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని భావిస్తున్నారు. ప్రాథమిక విద్యా వనరులు బాగా ఉండాలి. ప్రాథమిక పరిశ్రమలు, ఉత్పాదన పెంచే పరిశ్రమలు ఉండాలి. ఉత్పాదన కావాలి అంటే పరిశ్రమలు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆర్థిక సామాజిక లక్ష్యాలు సాధించడానికి అవసరం. అంటే స్థాయి తక్కువ ఉన్నటువంటి, తక్కువ అభివృద్ధి ఉన్నటువంటి దేశాలలో ఇవన్నీ మార్పులు రావాలి. అభివృద్ధి జరగాలి అంటే ప్రాథమిక విద్య ఉండాలి, సార్వత్రిక విద్య ఉండాలి, సార్వజనీన విద్య ఉండాలి. విద్యలో మార్పు రావాలి, నాణ్యమైన విద్యను అందించాలి. వృత్తి విద్యా బోధనకు సంస్థలు ఉండాలి. అదే ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి వనరులు ఉండాలి, పరిశ్రమల స్థాపన ఉండాలి, ఉత్పాదన కూడా పెంచాలి. అప్పుడే మనం కావలసినటువంటి ఆర్థిక సామాజిక లక్ష్యాలని ఈ తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు అందుకోగలుగుతాయి. స్థాయి కొంతవరకు అభివృద్ధి చెందిన దేశాలు, స్థాయి 2 అంటే 2వ స్థాయిలో ఉన్నటువంటి దేశాలు అంటే కొంతవరకు అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ఈ తరహా దేశాలు వ్యవసాయపరమైనటువంటి ఆర్థిక విధానం అవలంబిస్తూ ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా తమ ఆర్థిక అభివృద్ధిని పెంచుకుంటాయి. అంటే వ్యవసాయం పైన ఆధారపడినటువంటి దేశాలు. ఈ వ్యవసాయం పైన ఆధారపడిన దేశాల్లో కొంతవరకు అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ దేశాలలో ఏమవుతుందంటే సాంకేతిక సిబ్బంది, ప్రొఫెషనల్ సిబ్బంది యొక్క కొరత ఉంది. అందువల్ల ఇవి కొన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాయి కానీ ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరగలేదు. కాబట్టి వీటిని స్థాయి 2 దేశాలు అంటే కొంతవరకు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణిస్తున్నాం.
కావున అభివృద్ధి ఉత్పాదన సాధనకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం వీళ్ళు అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి తీసుకోవాలి. అంటే వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే కొన్ని రంగాల్లో మాత్రమే అభివృద్ధి చెందారు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క సహకారాన్ని వాళ్ళ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ వైజ్ఞానిక ఇంజనీరింగ్ విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వైజ్ఞానిక అంశాలలో శిక్షణ ఇచ్చే సంస్థలు ఉండాలి. వ్యవసాయంలో కూడా ఇప్పుడు రకరకాలైనటువంటి కొత్త పద్ధతులు వచ్చాయి. వివిధ దేశాలలో రకరకాలమైనటువంటి కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని చేస్తున్నారు, పంట దిగుబడిని పెంచుతున్నారు, సాగు చేసే విస్తీర్ణాన్ని కూడా పెంచుతున్నారు. అంటే తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చేటటువంటి పంటలను కూడా పండించడం జరుగుతుంది. అటువంటి విధానాలని ఈ అభివృద్ధి కొన్ని స్థాయిల్లో చెందిన దేశాలు ఏం చేయాలంటే అటువంటి అంశాలన్నిటినీ సాంకేతికతను వీటన్నిటిని తీసుకొచ్చి ఈ దేశాలలో గనక ఉపయోగిస్తే ఈ దేశాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందగలుగుతాయి. కాబట్టి వ్యవసాయ వైజ్ఞానిక ఇంజనీరింగ్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా బహుళార్థ సాధక మాధ్యమిక పాఠశాలలు ప్రారంభించాలి. అంటే విద్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి చెందాలి అంటే విద్య ఉండాలి. విద్య కూడా శాస్త్రీయ విద్య ఉండాలి, సాంకేతిక విద్య ఉండాలి. అదేవిధంగా ఉత్పత్తి చేసిన ఉత్పాదన సాధనకు అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ కొంతవరకు అభివృద్ధి చెందిన దేశాలు. ఈ దేశాలలో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే ప్రాథమిక విద్యను అందరికీ అందించాలి, అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలి. ఈ వయోజనులలో నిరక్షరాస్యత లేకుండా చేయాలి. పెద్దవారిలో వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి, నిరక్షరాస్యతని రూపుమాపాలి. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నటువంటి సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని నైపుణ్యాల్ని పెంచాలి. అంటే నిరంతరం వచ్చేటటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పుల్ని అన్నిటినీ తీసుకొని ఈ సిబ్బందికి నిరంతరంగా శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని పెంచాలి. 3 ఈ మధ్యస్థాయి అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా మనం పరిగణించవచ్చు. ఇటువంటి దేశాల్లో త్వరితంగా తర్వాత విస్తృతంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించడం జరిగింది. ఈ దేశాల్లో ఎక్కువ నిరుద్యోగ సమస్య ఉంటుంది. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమల స్థాపన జరిగినప్పుడు ఈ నిరుద్యోగ సమస్యని పారద్రోలగలుగుతారు. ఈ దేశాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య లేబర్ సేవింగ్ ఈ విధానాల మధ్య నలిగిపోతుంది ఈ మధ్యస్థాయి అభివృద్ధి సాధించిన దేశాలు. విద్యారంగంలో ముఖ్యంగా ప్రాథమిక విద్యలో సాధించిన ప్రగతిని బాగా పటిష్టం చేయాలి, దృఢతరం చేయాలి. ప్రాథమిక విద్య అందరికీ లభించి ఉంటుందన్నమాట. అంటే మధ్యస్థాయి అభివృద్ధి సాధించిన దేశాలు స్థాయి 3కి సంబంధించినటువంటి దేశాలు. అయితే ఈ సమాజాలలో ఈ దేశాలలో ఉన్నటువంటి అసమానతల్ని పూర్తిగా తొలగించగలగాలి. అప్పుడే దేశం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది. పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని సమర్థవంతంగా బోధించగలిగేటటువంటి నైపుణ్యాలు పెంపొందించాలి. అంటే సమర్థతను పెంపొందించాలి. ఉపాధ్యాయుల యొక్క సమర్థతను పెంచాలి. పరిపాలన అధికారుల యొక్క జాగ్రత్త విధానాలు పాటించాలి. వాళ్ళ ఎంపికను జాగ్రత్తగా చేయాలి. వారికి సరైన శిక్షణ అందించాలి. అంటే పరిపాలన చేసేవాళ్ళు పరిపాలనా అధికారులు గనక మనం సరైన శిక్షణ ఇస్తే వాళ్ళ సరైన పరిపాలనలో దేశం రాష్ట్రం ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. తర్వాత స్థాయి 4 అభివృద్ధి చెందిన దేశాలు. ఈ దేశాలలో నిరుద్యోగ సమస్య అసలు ఉండదు. అభివృద్ధి చెందిన దేశాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అమెరికాలో కూడా బాగా అభివృద్ధి చెందింది అనుకుంటున్నాం, కానీ నిరుద్యోగ సమస్య ఉండదు అని చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఏర్పడింది. అందుకనే మన వాళ్ళు ఇండియన్స్ వద్దు, వేరే దేశాల వాళ్ళ వద్దు, అమెరికన్లకే మొదట ఉద్యోగాలు ఇవ్వాలి అని ఇప్పుడిప్పుడే వచ్చింది ఆ సమస్య కూడా. నిరుద్యోగ సమస్య అభివృద్ధి చెందిన దేశాలలో సామాన్యంగా ఉండదు, ఎప్పుడూ లేదు కూడా.
ఈ దేశాలలో నిరుద్యోగ సమస్య ఉండదు. మానవ వనరుల అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కాంపిటెన్సీస్ కలిగి ఉంటారు. కాంపిటెంట్ ఇన్నోవేషన్ అంటే కొత్త రకమైనటువంటి వాటిని తయారు చేయడం, ఆవిష్కరించడం, నూతన ఆవిష్కరణలు, నిర్వహణ, ఈ విషయాలన్నీ వీళ్ళకు బాగా తెలుసు. ఆ విషయాల మీద వీళ్ళు వారి యొక్క దృష్టి పెట్టి ఇంకా అభివృద్ధి సాధించగలగాలి. ప్రాథమిక విద్య అందరికీ అందాలి. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వీటన్నిటికీ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగ సమస్య ఉండదు. కొత్త కొత్త ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చే పలు రకాల సంస్థలు ఏర్పరచాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన పరిజ్ఞానం అందరికీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పోషకాహారం ఇవన్నిటిని కనుక మనం అందరికీ అందించగలిగితే ఈ కార్యక్రమాల ద్వారా మానవ వనరులని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ మానవ వనరుల అభివృద్ధి అనేది ఆర్థికాభివృద్ధికి, వ్యక్తుల ప్రగతికి సంబంధించినటువంటి అంశం. ఈ ఆర్థికాభివృద్ధి కావాలి అంటే ఫస్ట్ వ్యక్తి అభివృద్ధి చెందాలి. వ్యక్తి అభివృద్ధి చెందితే మానవ వనరుల అభివృద్ధి అవుతుంది. అందువల్ల దేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తుంది. ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాలలో వివిధ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఆర్థిక విద్య, అర్థశాస్త్రం ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని మనం తెలుసుకున్నాం.